ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకోవాల్సి అనుకుంటుంది ఏంటి అంటే, ఇండస్ట్రీకి రావాలనేది మీ డ్రీమ్ అని నాకు అర్థమైంది. ఎప్పుడు? ఏ ఏజ్‌లో స్టార్ట్ అయింది? చైల్డ్‌హుడ్ మేడం ఫ్రమ్ లైక్ 12 ఇయర్స్ నుంచి. హ్మ్. మూవీస్ చూస్తుంటా. హ్మ్. బాలీవుడ్స్ మూవీ గాని, టాలీవుడ్ మూవీ చూసుకుంటా ఇంట్రెస్ట్ హ్మ్. పెరిగింది. హ్మ్. చిన్నప్పటి నుంచే థియేటర్ పోవడం మొదలుపెట్టినా నేను. ఓకే. ఇక్కడ యాక్టింగ్ ఇంట్రెస్టా? డైరెక్షన్ ఇంట్రెస్టా? అంటే ఒక్కొక్క ఇయర్‌కి లైక్ 5 ఇయర్స్ టర్మ్ వైస్‌గా ఒక థాటే మారింది. ఓకే. ఫస్ట్ హీరోలాగా థాట్ ఉండే. హ్మ్. కొంచెం ఇయర్‌గా హ్మ్. కవర్ అయిన తర్వాత మెల్లగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ మీద ఫోకస్ చేస్తే బావుంటది. హ్మ్. లేటర్ ఔట్ నో, నాట్ లైక్ దట్. లెట్ మీ గో ఫర్ సంప్లీట్ డిఫరెంట్ ఇన్ హ్మ్. మూవీ. హ్మ్. కంప్లీట్ ఆ మూవీ ఎట్లా తీయాలుంటది, హ్మ్. దానికి ఏంది ప్రొటెక్షన్ వర్క్ ఏంటి, మనం ఎలా చేస్తే బావుంటది, దానికి డీప్‌గా వెళ్ళాలని ఆలోచన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. సినిమాలు చూస్తూ, చూస్తూ ఫస్ట్ యాక్టింగ్ మీద యాక్టింగ్ కంటే బ్యాక్‌గ్రౌండ్ చెప్పేవాడు డైరెక్టర్ అని నెక్స్ట్ తెలియడం. యెస్ మేడం. ఓకే. డైరెక్షన్ నేను చేయాలి. అసలు చేయగలనా లేదా అని వేరే మూవీస్ చూస్తూ మీరు దీన్ని కంపేర్ చేసుకునేవాళ్ళు. ఇదైతే నేను చేయగలను. నేనైతే ఎలా చేస్తాను. ఇలా థాట్ ప్రాసెస్ యెస్ అనేది మేడం. స్టార్ట్ అయింది. ముందు హీరోగా చూస్తుండే. ఓకే. కొన్ని ఇయర్స్ తర్వాత హీరో గాదు ఇప్పుడు. హ్మ్. సైడ్ ఉన్న క్యారెక్టర్స్ మీద బాగా ఫోకస్ కెప్టెన్ పోయింది. డైరెక్టర్ అని అర్థమైంది. యెస్ మేడం. అవునా? సైడ్ ఉన్న క్యారెక్టర్స్ అన్నారు సారీ? అది నేను గూడా అక్కడ చూషిన, హ్మ్. వెళ్ళిన. ఓకే. సినిమా సెట్స్‌లో చూసారు. యెస్ మేడం. హ్మ్. దాదాపు అందరూ హీరోస్‌కి ఫోకస్ చేస్తారు. హ్మ్. కానీ సైడ్ కో క్యారెక్టర్స్‌కి ఎక్కువ ఫోకస్ జేయరు. హ్మ్. బట్ ఐ వాస్ దేర్. సో, ఐ అండర్‌స్టాండ్. అక్కడ నేనున్నా. నా పెయిన్ అర్థం చేసుకున్నా. ఓహ్! ఆల్రెడీ మీరు చేసారా సైడ్ క్యారెక్టర్ యెస్. ఏదైనా? యెస్ మేడం. నేను ఓకే. జూనియర్ ఆర్టిస్ట్‌గా నేను ట్రై చేసిన. హ్మ్. ఐ వాస్ ఫెయిల్. హ్మ్. ఐ ట్రైడ్. హ్మ్. ఐ వాస్ ఫెయిల్. ఫెయిల్ అయ్యారు. యెస్ మేడం. కానీ దాన్ని ఏమాత్రం వదిలిపెట్టాలనుకోలేదు. నో మేడం.